Hello everyone, welcome back to my channel. నేను స్వాతిని. ఇవాళ నేను మీతో సింపుల్గా అండ్ టేస్టీగా చిల్లీ వెజ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో షేర్ చేసుకుంటాను. నేను ఇంట్లోనే చిల్లీ సాస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను హోమ్ మేడ్ సాస్ కోసం ముందు ఒక 3 to 4 ఎండుమిర్చి కొంచెం ఒక 10 minutes వాటర్ యాడ్ చేసుకుని నేను నానపెట్టేసుకున్నాను. ముందుగా నానపెట్టుకున్న ఎండుమిర్చి అండ్ ఒక 4 to 5 గార్లిక్ పాట్స్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది. ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఫస్ట్ నేను ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ వేయించేసుకుంటున్నాను. కొంచెం పింక్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకున్నాక క్యారెట్ అండ్ బీన్స్ యాడ్ చేసేసుకున్నాను. ఆ క్యారెట్ అండ్ బీన్స్ యాడ్ చేసుకుని అవి కూడా వేయించేసుకుంటున్నాను. అవి వేగిపోయాక అప్పుడు నేను ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఎండుమిర్చి అండ్ గార్లిక్, ఇప్పుడు ఆ పేస్ట్ కూడా నేను యాడ్ చేసేసుకుని నేను ఒకసారి మొత్తం కలిపి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా తీసుకుని అది కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. 1 కప్ రైస్ తీసుకుని దాన్ని ముందు నేను ఫస్ట్ బాయిల్ చేసేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను వేయించిన పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చిల్లీ గార్లిక్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.